శ్రీమాత్రే నమః. మనం ఏం సాధించాలనుకుంటున్నామో అది సాధించేందుకు కావలసినంత శక్తిని, సామర్థ్యాన్ని తక్షణం పొందాలంటే మనం ఏం చేయాలి? మనలో శక్తి మేల్కొనాలంటే మనం ఏం చేయాలి? కొసదాకా చూడండి వీడియోను. మనలో శక్తి స్థానాన్ని మేల్కొలిపి మనకు అవసరమైనప్పుడు కావలసినంత శక్తిని ప్రకృతి నుంచి పొందేందుకు ఉద్దేశించబడినవే మంత్రాలు. ఇందులో గాయత్రి మంత్రం చాలా గొప్పది. ప్రకృతిలో ప్రతి ప్రాణి ఆ శక్తి సాయముతోనే నడుస్తుందని మనకు తెలుసు. మీలోనూ, నాలోనూ, చెట్టులోనూ, పుట్టలోనూ ప్రవహించే శక్తి ఒక్కటే. అందరిలో ప్రవహించి వారిని నడిపించే శక్తి ఒక్కటే. దాన్నే పరమాత్మ అని, భగవంతుడి అని అన్నారు మన సనాతనులు. ఆ శక్తిని మనలో నింపుకునేందుకు రూపొందించబడ్డ శాస్త్రబద్ధ క్రమబద్ధ విధానమే మంత్రం. ఈ మంత్రాన్ని శాస్త్రబద్ధంగా జపించటం ద్వారా మనలో ఉన్న శక్తిని మేల్కొల్పగలుగుతాం. మనలో ఆ మేల్కొలుపు కలిగితే మనం ఏమి సాధించాలనుకుంటున్నామో అది సాధించేంత వరకు కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని తక్షణం పొందగలుగుతాం. ఇది అర్థమైంది కదా? ఆణిముత్యాలను ఆదరించండి. మంత్రం యొక్క విశిష్టత ఇదేనండి. ఆణిముత్యాల ఛానల్కు స్వాగతం, నమస్కారములు.